అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి మనకి పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే మనకి ఈ యొక్క ప్రభుత్వంలో మనకి హామీ అయితే ఇచ్చింది కదా! వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పునైతే అందించబోతుందండి. ఇదొక గొప్ప శుభవార్తనే చెప్పాలి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో మనకి వృద్ధులు, వితంతులకి రూ. 2,000 అలాగే దివ్యాంగులకి రూ. 3,000 చొప్పున అందించేవారు. అయితే ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత ఈ యొక్క పెన్షన్ పెంచి ఇస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ డబ్బులు ఎప్పుడు పంపిణీ చేస్తారు అనే దానిపై చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఎప్పుడు పంపిణీ చేస్తారో ప్రతీదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ముందుగా చెప్పినట్లు మనకి గత ప్రభుత్వంలో రూ. 2,000 అలాగే రూ. 3,000 చొప్పున అందించేవారండి. అయితే ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం మనకి వృద్ధులు, వితంతులకి రూ. 4,000 అలాగే దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అందించబోతుందండి. అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై చాలామందికి సందేశం అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అయితే గత ప్రభుత్వంలో మనకి కంటే ఈ యొక్క ప్రభుత్వంలో ఈ యొక్క పెన్షన్ పెంచి ఇస్తామని తెలపడం అయితే జరిగిందండి. అయితే ఈ యొక్క పెన్షన్ ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. మీరు వేరే వేరే జిల్లా నుంచి కూడా ఈ యొక్క పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందండి. సో, దీనివల్ల ఏంటంటే మీరు ఏ జిల్లాలో ఉన్నా గానీ ఈ యొక్క పెన్షన్ తీసుకోగలుగుతారు. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క పెన్షన్ నిధులు కూడా మనకి రేపు ఎల్లుల్లోగా ఈ యొక్క విడుదలపై అయితే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. సో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది కదా! సో, ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దీనిపై కూడా ప్రభుత్వం మీద కసరత్తు అయితే చేస్తుంది. సో, ఈ యొక్క పెన్షన్ నిధులు విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి మనకి ఏ అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.